తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం మరోసారి జోష్ చూపిస్తుంది. భూములు, ప్లాట్లు, ఇతర స్థిరాస్తుల కొనుగోలు, విక్రయాలు భారీగా పెరగటంతో మే నెలలో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏ నెలలోనూ నమోదు కాని స్థాయిలో రెవెన్యూ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. గైడ్ లైన్ విలువల పెంపు ప్రతిపాదనతో రిజిస్ట్రేషన్లకు ఊపు. మే నెలలో రిజిస్ట్రేషన్ల ద్వారా 1698.96 కోట్ల ఆదాయం. గతేడాదితో పోలిస్తే 308.96 కోట్ల పెరుగుదల. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అత్యధిక నెలవారీ ఆదాయం. ఏప్రిల్లో కూడా 1408.35 కోట్లతో రికార్డు. తెలంగాణలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మే నెలలో భూములు, ప్లాట్లు, ఇతర ఆస్తుల కొనుగోలు, విక్రయాల ద్వారా ప్రభుత్వానికి మొత్తం 1698.96 కోట్ల ఆదాయం లభించింది. గతేడాది ఇదే నెలలో వచ్చిన 1390 కోట్ల ఆదాయంతో పోలిస్తే ఈసారి 308.96 కోట్ల అదనపు ఆదాయం నమోదైంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు ఏ నెలలోనూ ఇంత భారీ స్థాయిలో ఆదాయం నమోదు కాలేదని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. భూములు, స్థలాల గైడ్లైన్ విలువలను ప్రభుత్వం సవరించే అవకాశాలపై సంకేతాలు ఇవ్వడంతో ఆస్తుల కొనుగోలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగం పుంజుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా భూభారతి వ్యవస్థ ద్వారా సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు కొనసాగుతున్నాయి. మే నెలలో 39,292 వ్యవసాయ భూముల దస్తావేజుల నమోదు ద్వారా 134.27 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గినప్పటికీ అధిక విలువ కలిగిన ఆస్తుల లావాదేవీలు పెరగడం ఆదాయ వృద్ధికి ప్రధాన కారణంగా అధికారులు చెబుతున్నారు. మే నెలలో మొత్తం 1.47 లక్షల దస్తావేజులు నమోదవగా గతేడాది ఇదే నెలలో 1.64 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. మరోవైపు హెచ్ఎండిఏ పరిధిలో జరిగిన భూముల వేలం పాటలు కూడా ప్రభుత్వ ఆదాయం పెరగటంలో కీలక పాత్ర పోషించాయి. మొత్తంగా తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అధిక విలువ కలిగిన ఆస్తుల లావాదేవీలు, ప్రభుత్వ విధానాలపై అంచనాలు కలిసి రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని రికార్డు స్థాయికి చేర్చాయి. రానున్న నెలల్లో ఈ జోరు కొనసాగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.